మన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పేసి ఉంటాడు. ఇది చిన్న విషయం కాదమ్మా, చాలా పెద్ద విషయం. హాయ్. ఆస్తి ఏంట్రా, అసలు విషయం ఇంకా ఈ అమ్మాయికి చెప్పలేదా? ఏ విషయం మావయ్య? అదేరా, మీ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకుని రావడానికి లేట్ అవుతుందని. కరెక్ట్. కొత్త జాబ్ కదా, ఇదిగోండి. చాలా కష్టపడి బయటకు వచ్చానండి. ఏంటి మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారా? అవునండి, మా ఎండి గారు చాలా స్ట్రిక్ట్, పెద్ద పులి. నా పేరు చెప్పండి, మియా మియా అంటాడు. అవునా? ఈ ఇల్లు లాక్కుందామని చూశాడు. కోర్టులో కేసేసేసరికి సెటిల్మెంట్ కి దిగొచ్చాడు. డబ్బు పొగరతనికి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. వాడు గాని వాడి చుట్టాలు ఎవరైనా గాని నాకు దొరికితే నేను బయలుదేరుతానమ్మా. ఆల్ ద బెస్ట్. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. మీరు ఈ కంపెనీ స్టాఫ్ కాబట్టి ఆ రోజు రౌడీలు మీరు చెప్పగానే వెళ్ళిపోయారన్నమాట. నేను ఇంకా మీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను. ఇల్లు జాగ్రత్త. గురూజీ, 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 డోర్ తీయడంటే నిద్రపోతున్నాడా? అభిషేక్ షేక్ ఆడిత్తా ఎరా కాలింగ్ మేళంగా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడం నా వల్ల కాదు గురూజీ. కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంత వాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిడుతున్నారు గురూజీ. హ, చూడు, ఇన్సూరెన్స్ అంటేనే చావు కవర్ని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ ని బర్త్డే గిఫ్ట్ లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి. అదొక ఆర్ట్. చూడు, వీళ్ళంతా నా కస్టమర్సే. ఆ రెడ్ కలర్ లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ. వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఎక్కడ రెంట తీసుకున్నాను. దాట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్. నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురూజీ? చెప్తా. డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్లే ముందు ఈ నేల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్ లా ఉంటాయి. అయినా ఊరికే తిట్టమంటే ఎవరు తిడతారు గురూజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురూజీ? అభిషేక్ షేక్ ఆడిస్తా. ఏమడిస్తారు ఏంటో. Come on, shake baby shake. Excuse me. రారా. ఈ ఏరియాలో మీలాగా తింగరవాటాలు కాకుండా కత్తిలాంటి అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటా వింటరా కర్రేదవా? పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయిలు కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా? రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఈడెలా ఉన్నాడా? అరిగిపోయిన లై బాయ్, పారేసిన ఎంగిలి పీకలు తగ్గ లేకి నా కొడకల్లారా. ఎలకలు తెలుసు. ఎంజాయ్ చేయరా. ఏంట్రా ఎంజాయ్? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగే చెత్తనా ఎలా పోరా? డాంకీ అయితే మరి ఈడేంటి? కుక్కల బండిలో పడుకునే వీడు ఒక చాపట. అదిగో ట్యాప్ వచ్చింది, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. చెత్త మొహాలు వీళ్ళతో ఏంటే రెండే పోదాం. ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఏదో తెలియని ధైర్యం గురించి. yes, రోజు నీకు ఈ ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలను అమ్మాయి అడగమని చెప్పాను కదా. సార్, ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఉండవయ్యా. సార్, ఎన్నిసార్లు అడగమని చెప్పాలి నేను? సార్, ఒక పాలసీ. ఫోన్ మాట్లాడుతున్నాను, కళ్ళు కనిపించట్లేదా? యాదవనాయా, నో ప్రాబ్లం. నువ్వు చెప్పరా. అరే, ఎన్నిసార్లు చేసినా ఎత్తమేంట్రా? కొత్త ప్లేస్ అని కూడా లేకుండా భలే నిద్ర పట్టిందిరా. బాగుందిరా ఫ్యాట్స్. ఇల్లు, నేను, సంధ్య హ్యాపీగా లవ్ చేసుకుంటూ సెటిల్ అయిపోతాం. నాకు ఇంకేం వద్దురా. మాకెవ్వరు అడరారు. అమ్ముని అమ్మ, ఏమైందిరా బాబాయ్? హాల్లో 3 అమ్మాయిలు, టిఫిన్ బాక్స్ సైజ్ లో స్మాల్, మీడియం అండ్ లార్జ్. నాకు ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టుంది. నేను తర్వాత చేస్తాను. ఎవరమ్మా మీరు? పోస్టర్ చూసి వచ్చారా? ఇల్లు నాకు ఇచ్చేసారు, బయలుదేరండి. పదండి పదండి, కమాన్. హలో హలో, వాళ్ళు నా పిల్లలు. అసలు మీరెవరు? నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? ముగ్గురు మీ పిల్లలా? అమేజింగ్. సరే, నాకు ట్రైన్ టైం అయింది, నేను బయలుదేరుతున్నా. ఓకే బాయ్. నేను డ్రాప్ చేసేనా? ఇఫ్ యూ డోంట్ మైండ్. సత్య గారు, బైక్ జాగ్రత్త. మీరు చెప్పకర్లేదండి, మీ బైక్ నా బైక్. రండి 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 రండి. బాయ్ బాయ్ రా. బాయ్.
రండి రండి. బాయ్ సంధ్య గారు బైక్ ఎక్కడ పార్క్ చేస్తారు? మిస్టర్ ఇదా? ఏమండి మీకు మీ ఫ్రెండ్ మీద అసలు డౌట్ లేదా? ఎందుకు ఏం లేదు, మీకు తెలియని ఒక కుర్రాడు తనతో పాటు ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. మీరు ఒక్క క్వశ్చన్ అడగకుండా వెళ్ళిపోతున్నారేంటి? లైట్ తీసుకో. ఐ నో సంధ్య ఫర్ 10 years. నాకు తన క్యారెక్టర్ ఇండివిజువాలిటీ బాగా నచ్చుతాయి. అందుకే ప్రతి వెకేషన్ కి నా పిల్లల్ని తన దగ్గరే వదిలేసి వెళ్తాను. ఎందుకంటే వాళ్ళు నాలా కాకుండా సంధ్యలా అవ్వాలని. అయినా సంధ్యకి ఐడల్ హస్బెండ్ లిస్ట్ ఒకటి ఉంది. వాట్? కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ అని తను ఒక లిస్ట్ రాసి పెట్టుకుంది. దానిలో ఏ ఒక్క క్వాలిటీ నీలో లేదు. సో లైట్ తీసుకో. ఇంకో విషయం, ఆల్రెడీ అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నేను చూసి పెట్టాను. నెక్స్ట్ మంత్ నేను వచ్చినప్పుడు తీసుకొచ్చి తనకు పరిచయం చేస్తున్నాను. ఓకే బాయ్. లిస్టింగ్ రూమ్లోనే పెట్టుంటుంది. మనకేమో నో ఎంట్రీ. ఎవరు హెల్ప్ చేస్తారబ్బా? ద త్రీ దేవతలు. హాయ్ గర్ల్స్. హాయ్. నువ్వు ఉండవే, నువ్వు చిన్నపిల్లవి. నేనేం చిన్నపిల్లని కాను. చూడు బాబు, మేము స్ట్రేంజర్స్ తో ఎక్కువగా మాట్లాడం. అవునా? అయితే నా పేరు ఉదయ్. మీ పేర్లేంటి? నన్ను చూసి భయపడ్డానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు. యువర్ అ గ్రోన్ అప్ గర్ల్ కదా. నా పేరు శ్రీలక్ష్మి. శ్రీ విజయలక్ష్మి, విజ్జి భాగ్యలక్ష్మి. బజ్జీ. ఏయ్, నాకు నిక్ నేమ్స్ లేవు. ఐఎమ్ జస్ట్ భాగ్యలక్ష్మి. వా, అచ్చా సంధ్యలాగే కదా. దాని వీక్ పాయింట్ మీద కొట్టాం. అది సందెక్క అని తెగ ఫీల్ అయిపోతుంది. సూపర్ మ్యాటర్ చెప్పావు. ఇంకా చూడు, ఆ సంధ్య గారు మర్చిపోయాను. అయ్యో బాబోయ్, ఒక్క సెకండ్ సంధ్య అనుకుని మీరు మరీ నన్ను మీరు ఆ రెస్పెక్ట్, ఆ మేనర్స్ సేమ్ టు సేమ్. నిజంగానా? నిజంగా యాస్ట్ జెరాక్స్ కాపీ. కానీ ఒక్కటి మాత్రం లేదు. ఏంటది? అదే సంధ్య దగ్గర ఉన్న ఐడియల్ హస్బెండ్ లిస్ట్ నీ దగ్గర ఉండే ఛాన్స్ లేదు కదా. ఎందుకు లేదు? నాది కూడా అదే లిస్ట్. అబ్బాయి మినిమం 6 feet ఉండాలి. అబద్ధాలు చెప్పనే కూడదు. దేవుడి భక్తి ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఇంటి పనులు లైట్ గా తెలుసుండాలి. పుట్టుకతో డబ్బు గలవాడ అవ్వకూడదు. పెద్ద ఫ్యామిలీ ఉండాలి. కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆ బీచ్ లో ఉన్న యాంకర్ మోసుకొచ్చి ఇంటి ముందు పెట్టేంత స్ట్రెంగ్త్ ఉండాలి. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. నాకు మొదటి నుంచి ఆ అమ్మాయి విషయంలో ఏదో కొడుతూనే ఉందిరా. ఆ అమ్మాయి సూపర్. అందుకే అంత సూపర్ లిస్ట్ పెట్టుకుంది. ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ నాలో ఉందని నిరూపిస్తా. ఇట్స్ పాసిబుల్. చాలా ఈజీగా మోసేస్తాను నేను. ఇంకా చాలు, లే లేమా. ఏంటిది? లే. పడుకుంటాను అక్క. ప్లీజ్ అక్క. ఓయ్ ఓయ్, పడుకునున్నారా? పూజ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే రండి, యోగా చేద్దాం. అది లిస్ట్ లేదే. ఏంటి? వస్తున్నా. మీరు స్టార్ట్ చేయండి, నేను జాయిన్ అవుతా. మీకు అసలు యోగా వచ్చా? వచ్చా ఏంటండి, నేర్పించేవాడిని. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అందరు నన్ను భరత్ ఠాకూర్ అని పిలిచేవారు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్లే దట్ డే నుంచి దిస్ డే దాకా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. మీరు అనండి, అదిగో ఆ బీచ్ లో యాంకర్ని మీ గేట్ ముందు పెట్టేస్తాను. యాంకర్ సంగతి తర్వాత చూద్దాం గానీ ప్రస్తుతం వీళ్ళకి యోగా నేర్పించండి. షూర్. ఓకే కిడ్స్, నేను మీకు చూపించే లంబాసనం చేస్తే మీరు డైలీ 1 inch హైట్ పెరుగుతారు. ఈ లంబాసనం చేసి నేను త్వరలో 6 feet అవ్వబోతున్నాను. రెడీ కిడ్స్?
యోగా యోగా. ఈ లంబాసనాలో ఇది హైలైట్. లంబాయ నమః. ఈ అరుపు కూడా ఆసనంలో ఉందా? బాడీ లాక్ అయినట్టుంది, కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? దేంతోనైనా పెట్టుకోవచ్చు కానీ యోగాతో మాత్రం పెట్టుకోకూడదు. అమ్మా, ఆహా, ఆకలిస్తుందిరో. ఏంటి మీరు తినట్లేదా? అక్క ఇవాళ ఒక పొద్దు రాఘవేంద్ర స్వామి. రేపు సాయిబాబా. ఎలాండి? ఓకే కూల్. సంధ్యక్క రసం సూపర్, నువ్వు కూడా ట్రై చేయ ఉదయ్ అన్నయ్య. ఏ అన్నయ్య వద్దు, ఉదయాన్ని పిలవండి చాలు. యునో, ఒక అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలిచింది. తను 10th క్లాస్ ఎగ్జామ్స్ 2 times ఫెయిల్ అయిపోయింది తెలుసా? నాకు ఇలాంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ సంజయ్ గారు. ఓసారి మా చిన్న తాతయ్య, అదే మా తాతయ్య యంగర్ బ్రదరు, మా 3వ పెద్దనన్న 4వ కూతురు ఇంటికి వెళ్తుంటే నేను తుమ్మాను. ఇప్పుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు, రాలేదు. ఏమైంది ఆయనకి? అంటే వెళ్ళింది రైల్వే స్టేషన్కి, ట్రైన్ ఎక్కి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. చిన్న జోక్ వేసా అంతే. యాక్చువల్లీ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఫ్లాట్ అయ్యి మా 4వ అత్తయ్య ఈ టీ షర్ట్ కొని వచ్చింది. అర్మానీ అంటే చాలా కాస్ట్లీ బ్రాండ్ కదా. అబ్బా, ఇవి డూప్లికేట్స్ అమ్మా. హైదరాబాద్ తిరుమలగిరిలో అన్ని బ్రాండ్స్ కి డూప్లికేట్స్ దొరుకుతాయంట. ఆ ఫోన్ కూడా చైనా ఫోన్ అయి ఉంటుంది. భలే కనిపెట్టారండి. చైనీస్ చీప్. రసం అదిరిపోయిందండి. పెరుగుతో తినరా? వద్దండి. బాగుంటుంది. గ్యారంటీ ఉందా? ఆ పెరుగు తింటే ఈ సేమ్ ఫీలింగ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అది పుల్లగా ఉండొచ్చు, లేదా చాలా చప్పగా ఉండొచ్చు. అలా జరిగి టేస్ట్ పాడు చేసుకోవడం కంటే రసంతో ఆపేయడం బెటర్. నాకు ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు. డైలీ తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలంటే ఎలా? అసలు ఈ టైంకి నిద్రపో అలవాటు నాకు లేదే. యూసి, మాదంతా నైట్ లైఫే కదా. నీ మేడంతో కాస్త చెప్పండి అమ్మా ప్లీజ్. వాట్ యు సే? సంధ్య గారు ఏం కావాలి? జమ్మి చెట్టు. జమ్మి చెట్ట? సారీ సారీ వెళ్తున్నా వెళ్తున్నా. ఎప్పుడో అదే చేసా. ఇక్కడ చాలా బాగుంది అన్న. బాబాయ్ని పిన్నిని అడిగానని చెప్పు. లీవా? అయ్యో కుదరదు, నాకు కూడా చూడాలని ఉంది. సరే ట్రై చేస్తానులే, బాయ్. వీళ్ళకి అర్థం కాదండి, మొన్నే కదా జాబ్ జాయిన్ అయ్యాను, అప్పుడే లీవ్ పెట్టి రమ్మంటున్నారు. వాళ్ళని ఇక్కడికి రమ్మనండి. నోనో, ఒక్కళ్ళ ఇద్దరా? మీరు జాయింట్ ఫ్యామిలీ గురించి వినుంటారు, మాది జాయింట్ ఫ్యామిలీ. నిజంగానా? అంత పెద్ద ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సండే నేను ఫ్రీగానే ఉంటాను. వాళ్ళని భోజనానికి రమ్మని చెప్పండి. అయ్యో వద్దండి. ప్రేమించిన వాళ్ళు అడిగినది కాదనకూడదు. ఏంటి? మిమ్మల్ని ప్రేమించే మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు, కాదనకుండా రమ్మనండి అంతే. అలాగేనండి. రే ఎక్కడ ఉన్నావు? నీ ఇంట్లో నీ బాత్లో హ్యాపీగా స్నానం చేస్తున్నాను రా. నాకు అర్జెంట్గా ఒక డూప్లికేట్ ఫ్యామిలీ సెట్ చేయాలి. అందరు క్లాస్గా ఉండాలి. అరేంజ్ చేసేస్తా, పట్టుకొచ్చేస్తారా? చంపుతా. ఫస్ట్ అందరు నేను చూసి ఓకే చేయాలి. సరే సరే. అనవసరంగా జాబ్ అని చెప్పి కమిట్ అయ్యారా. ఏ కాలేజో చెప్పుంటే సమ్మర్ హాలిడేస్ అని హ్యాపీగా ఇంట్లో కూర్చునేవాడిని. ఈ ఆఫీస్కి వెళ్ళే హెడేక్ ఉండేది కాదు. ఐడియా. ఏంటి సెలవు పెట్టారా? ఇచ్చారు. కారణం? దారుణం. మా ఆఫీస్ రిసెప్షనిస్ట్ నాన్సీ రోజులా ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్దామని రెడీ అయి బయటకు వచ్చింది. ఆటో ఎక్కుదామని రోడ్ క్రాస్ చేస్తుంటే బస్సు నాన్సీ మీదకి ఎక్కింది. దేవుడా! అదే తన ఆఖరి మాట.
వై గాడ్, వై నాన్సీ, పూర్ నాన్సీ. ముందెళ్ళి స్నానం చేయండి. నేను స్నానం చేయలేదు అనుకుంటున్నారు మీరు? క్రిమేషన్కి వెళ్ళొచ్చారు కదా అందుకే. ఫైనల్లీ సంధ్యతో టైం స్పెండ్ చేసే అవకాశం. ఓహో, 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 ఓహో. విజీ నెమ్మదిగా. ఏంటా కంగారు? ఎక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదు. అయితే స్నానం అయిపోయింది. 2 minutes డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. లేడీస్ మ్యాటర్, జెంట్స్ నాట్ అలౌడ్. జెంట్స్ నాట్ అలౌడా? మరి నాన్సీ? నాన్సీ నీ చావులో వేస్ట్ అవుతుంది అనుకోలేదమ్మా. అవును, సంధ్య ఎందుకు ఎప్పుడు స్పెక్స్ పెట్టుకుంటుంది? సైట్ కోసమా? సేఫ్టీ కోసం, కళ్ళల్లో దుమ్ము అది పడకుండా. నాకు మొదటి నుంచి ఆ అమ్మాయి విషయంలో ఏదో కొడుతూనే ఉందిరా. ఏయ్, సంధ్య పద్ధతులన్నీ సూపర్ రా. దేవుడు భక్తి, సాయిబాబాకు ఒక పొద్దు, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అపాయింట్మెంట్ ఇచ్చిందిరా. నువ్వు కూడా పెద్ద భక్తుల్లాగా రోజు గంట కొడతావు కదా. చెయ్యాలమ్మా, లవ్ కోసం అన్నీ చేయాలి. నీలో సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ శ్రీ. రే, నా ఫేవరెట్ శ్రీకి ఇంకో ముఖపటం. ఇదెంత పనిరా, ఈజీగా మోసేస్తా. నాకు సంధ్య నీ స్పెక్స్ లేకుండా ఓపెన్ హెయిర్ తో చూడాలని ఉందిరా. అమ్మా సంజయ్, ఏమయ్యా సంజయ్ జమ్మి చెట్టు కావాలా? నాకు పెళ్ళై చాలా కాలం అయింది. గుడ్. గుడ్డేవుడు నా పిండాకుడు కోడివా మంచిది అను, లేకపోతే దౌర్భాగ్య ఆంగ్ల భాషా ఘోషతో నాశనం అయిపోయి నీ నాలికని చీరేస్తాను. నాకెందుకండి చీర? ఏంటి నా మీదే ద్వందార్థ ప్రయోగమా? అర్ధచంద్ర ప్రయోగం చేస్తాను, నిశ్శేష భాషా విభీషణ. వాట్? మాస్టారు, ఇతగాడికి తెలుగు భాషా జ్ఞానం శూన్యం. అదే సంగతి. మీరొచ్చిన పని వచ్చే వారం తెలుగు భాషా దినోత్సవం. పచ్చదనం తెలుగుదనం కలిసి పరిమళించాలి. అర్థమైంది. ఆ ఆవరణ పూల మొక్కలతో నింపాలి. అధమపక్షం 1000 మొక్కలన్నా కావాలి. నీకు 10,000 రవాణా ఖర్చులు ఏర్పాటు చేస్తాం. 10,000? భయానా 5,000. కుండీలు ఎల్లుండి వచ్చి పట్టుకుపోతాను. మాస్టారు, చెప్పమ్మా. మీకు వీలు చిక్కితే రోజుకో గంట వచ్చి మా పిల్లలకి తెలుగు పాఠాలు. ఊదేను వస్తానే డింగరే. డింగరా? అది సరదాగా వాడే పదం. అయినా మీ తెలుగేంటి పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడినట్టుంది. ఏ కమ్ ఆన్, తెలుగు ఇస్ మై మదర్ టంగ్. ఐ నో తెలుగు వెరీ వెల్. అయితే ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడండి, కేవలం తెలుగులో. రే, అర్జెంట్ గా మంచి తెలుగు డైలాగ్ డివిడి తీసుకురా. శ్రీ, నువ్వు చూస్తూనే ఉండు. త్వరలో నేను మాట్లాడే ప్యూర్ తెలుగు విని సంధ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. జాతి నెపమున సూత సుతుర కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. చెప్పరా. తెలుగు నేర్చుకోవడానికి సినిమా అడిగితే ఏంట్రా ఫారిన్ లాంగ్వేజ్ డివిడి పంపించావు? కనీసం సబ్ టైటిల్స్ కూడా లేవు. రే, అది అన్నగారు మాట్లాడిన తెలుగురా, అదే నేర్చుకో. ఓకే ఓకే. ఏంటిది డల్ గా ఉన్నారు? అక్క మాస్టర్ కి మొక్కలిచ్చే పని ఒప్పుకుంది కదా, ఇప్పుడేమో జ్వరంతో పడుకుంది. ఆహా, ఇంత గుడ్ న్యూస్ అంత డల్ గా చెప్తున్నారేంటమ్మా? అన్నగారు డోంట్ మైండ్, ఒక చిన్న పని. మిమ్మల్ని ఇదిగో ఇందులో రికార్డ్ చేసుకుంటాను. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. మట్టి కుండలో పుట్టితివి కదా. లేదు, నేను జేజే హాస్పిటల్లో పుట్టాను. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. మా నాన్న పేరు ప్రసాద్ కదా. అది జుగుప్సాక్. హూ ద హెల్ ఇస్ జుగుప్సా? ఎంత మాట. మీ అమ్మ నాన్న ఓకేనా? ఏంట్రా నటిస్లో ఉన్నారు? కాదు కాదు, మా వాచ్మెన్ ఆడి భార్య. నా స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేలా ఎడ్యుకేటెడ్ వాళ్ళని తీసుకునిరా. ఫ్యాట్సో
స్కిన్ టోన్ మ్యాచ్. ఎవరతను? మామా గాంధార సార్వభౌమ